ఈ పిల్లవాడి బాడీలో నుంచి రిలీజ్ చేసే గ్యాస్ వల్ల ఏకంగా రాకెట్ ని లాంచ్ చేసి ఉంటారు. అసలు అంత గ్యాస్ ఈ పిల్లవాడి బాడీలో నుంచి ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం కొన్ని వేళ్ళు అయితే వెనక్కి వెళ్ళాలి. అప్పుడే ఈ పిల్లవాడు తల్లి గర్భంలో నుంచి బయటికి అయితే వచ్చేసి ఉంటాడు. బయటికి రాగానే ఒక్కసారిగా పెద్దగా గ్యాస్ బాంబ్ అయితే పెలుస్తాడు. దీంతో వాళ్ళ ఫాదర్ కి దిక్కు తెలియదు. ఇంకా ఆ పిల్లవాడి 2 సంవత్సరాల వయసు వచ్చేసరికి విపరీతంగా గ్యాస్ విడిచేవాడు. దీని కారణం వల్ల వాళ్ళ ఫాదర్ అతని బాడీ చుట్టూ ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ ని పెట్టేవాడు. కానీ విచిత్రంగా ఒక రోజు అది గుడికి సరిపోకుండా చాలా పెద్దగా అక్కడే సీజర్ కి కట్ అయిపోయి ఆ లోపల ఉన్న గ్యాస్ ఒక బాంబ్ లాగా వాళ్ళ ఫాదర్ మీద పనిచేసింది. ఒక్కసారిగా భారీ పేలుడు జరగడంతో వాళ్ళ ఫాదర్ హెడ్ అనేది పుచ్చకాయలకు పేలిపోతుంది. లక్కీలీ అతనికి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. ఆఖరికి ఇతని గ్యాస్ ప్రాబ్లం ఎంతవరకు వెళ్తుందంటే ఇంట్లో వాళ్ళు ఆ వాసనకు తట్టుకోలేక ఈ పిల్లవాడికి పైప్ కనెక్ట్ చేసి ఆ పైప్ ని బయటికి అయితే కనెక్ట్ చేసి ఉంటారు. కొన్ని మంత్స్ తర్వాత ఈ పిల్లవాడు స్కూల్ కి వెళ్లే ఏజ్ అయితే వచ్చేసి ఉంటుంది. ఇంకా స్కూల్లో ఉన్న వాళ్ళు ఈ పిల్లవాడు వేసే గ్యాస్ వల్ల చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఒక్క పిల్లవాడు మాత్రం ఇతను వేసిన గ్యాస్ ని వెక్కిరించేవాడు. నిజానికి ఈ పిల్లవాడి స్మెల్ సెన్స్ అనేవి పనిచేసేవి కాదు. వీడియోలు ఎందుకు కంప్లీట్ కావడం వల్ల ఒకవేళ ఈ వీడియోకి మంచి రీచ్ వస్తే ఖచ్చితంగా పార్ట్ 2 అయితే అప్లోడ్ పెట్టేస్తా. రీచ్ రావాలంటే మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి పార్ట్ 2 నోటిఫికేషన్ కోసం.